ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, ఆ తల్లి మనకు ఒక అద్భుతమైనటువంటి సందేశ రూపంలో మన ముందుకు వచ్చారండి. మరి ఈ రోజున ఆ దుర్గమ్మ తల్లి మనకు దేన్ని ఉద్దేశించి ఈరోజు ఈ యొక్క సందేశాన్ని తెలియజేయాలి అని అనుకుంటున్నారు, తెలుసుకుందామండి. ఇప్పుడే కనుక కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టు అంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రోజున ఆ తల్లి మనకు చెప్పబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, ఈరోజు నీవు వినబోయేటువంటి సందేశం మామూలు సందేశం కాదు. ఈ రోజున నీవు ఒక రహస్యాన్ని, అలాగే ఈ సందేశ రూపంలో ఒక శుభవార్తను వినబోతున్నావు. కాబట్టి మనసు పెట్టి వింటే ప్రతిదీ కూడా నీకు అర్థమవుతుంది అని అంటున్నారండి. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ యొక్క సందేశంలోని పరమార్థం ఏమిటో, రేపటి రోజున మనకు ఆ దుర్గమ్మ చివరి అవకాశంగా వినిపించేటువంటి ఆ యొక్క శుభవార్త ఏమిటో తెలుసుకుందామండి. బిడ్డ, ముందుగా నీవు వినబోయేటువంటి శుభవార్త గురించి నీవు తెలుసుకునే ముందుగా అసలు నీ యొక్క జీవితంలో నీవు ఎదుర్కొనేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ రోజున నీకు కళ్ళకు కట్టినట్లుగా వినిపించబోతున్నాను. మనసు పెట్టి మరీ విను. నీ యొక్క జీవితము అనేది ఒక సుదీర్ఘ ప్రయాణం లాంటిది. ఈ యొక్క ప్రయాణంలో ఎన్నో మలుపులు, ఎగుడు దిగుడులు నీకు ఎన్నో అనిపిస్తున్నాయి. అయితే నీవు సాధారణంగా చాలా కష్టపడేటువంటి తత్వాన్ని కలిగి ఉంటావు. చిన్నప్పటి నుండి కూడా ఎన్నో ఆటుపోట్లను, అవమానాలను ఎదుర్కొంటూ వస్తున్నావు. అలాగే నీ యొక్క జీవితం అనేది ఎప్పుడూ కూడా పూల పాన్పుల అనేది అస్సలు అనిపించనే లేదు కదా నీకు. అంతేకాకుండా ముళ్ళబాటలో సాగిపోయేటువంటి అనుభవాలను నీకు చెప్పడానికి అనేకం ఉన్నాయి అని నాకు తెలుసు. నీ యొక్క కష్టాలకు నీవు కృంగిపోకుండా ప్రతి ఒక్క అనుభవాన్ని ఒక పాఠంగా స్వీకరించి నీ యొక్క భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటూ వచ్చాన్నావు. బాల్యం నుండే భవిష్యత్తును మోయడము అనేది నీకు అలవాటుగా మారింది. మరి ఆ యొక్క పట్టుదల, ఈ యొక్క కార్యదీక్షే నిన్ను ఈ రోజున ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేర్చవేయబోతుంది. నీ యొక్క అనుభవాలు నీ యొక్క వయసును మించినటువంటి పరిణతిని నీకు అందించబోతున్నాయి. నీకు ఎన్నో అందించాయి. నిన్ను ఒక యోధుడిగా తయారు చేశాయి. నీకు యొక్క మనస్తత్వం ఎక్కువగా, నీ యొక్క హృదయం కరుణతో నిండిపోయి ఉంటుంది. సమాజం బాగుండాలి అని, అందరూ సుఖంగా ఉండాలి అనేటువంటి తపనతో ఎప్పుడూ కూడా నీవు మనసు అనేది బలంగా ఉంటుంది. నీకున్నటువంటి స్నేహితులు కూడా చాలా అంటే చాలా ఎక్కువగా నిజమైనటువంటి స్నేహితులు మాత్రం చాలా తక్కువగా. అయితే ఎటువంటి భేదాలు అనేవి చూపకుండా నీకు అందరితో కూడా కలిసిపోతూ ఉంటావు. కానీ నీ యొక్క మనసు అనేది అర్థం చేసుకునేటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు. నీవు ఎప్పుడూ కూడా స్వతంత్రంగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటావు. బానిసత్వాన్ని నీవు అస్సలు సహించవు. ఇతరులను కింద పని చేయడం అసలు నీకు ఎవరికీ ఇష్టం ఉండదు. ఎవరైనా కానీ ఏదైనా కానీ ఆదేశాలు, సలహాలు ఇస్తే వాటిని పాటించడం అనేది కూడా నీకు అసలు నచ్చదు. పాతకాలపు పద్ధతులను, మూఢనమ్మకాలను ప్రశ్నిస్తావు. ఎదురు తిరిగి, ఎందుకంటే నీ యొక్క ఆలోచన విధానం అనేది ఎప్పుడూ కూడా అంటే నలుగురికి కూడా మెచ్చే విధంగా సమాజంలో మార్పు తిరగడానికి ఎప్పుడూ కూడా నీవు ముందే ఉంటావు. అయితే నీలో ఒక చిన్నపాటి తిరుగుబాటు దారిని కూడా నేను చూసి మురిసిపోయేటువంటి రోజులు కూడా ఉన్నాయి. నీకున్నటువంటి పట్టుదల, తెలివితో నీ యొక్క బుద్ధి చాలా చురుగ్గా ఉండేది. కొత్త విషయాలు నేర్చుకోవాలి అనేటువంటి ఆశ ఉండేది. అయితే ఈ మధ్యకాలంలో నీ యొక్క ఆలోచన విధానము అంతా కూడా పూర్తిగా మారిపోయింది. చాలా భిన్నంగా ప్రవర్తిస్తూ ఉన్నావు. నీలో విపరీతమైనటువంటి కోపం అనేది ఎక్కువైంది. ఎప్పుడూ కూడా ఆదర్శాల కోసం జీవించే నీవు ఇప్పటి రోజుల్లో కష్టము, అలాగే కోపము, ఈర్ష, ద్వేషాలతో రగిలిపోతూ ఉంటున్నావు. చూడు, నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, నిన్ను బాధ పెట్టినటువంటి వారి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు అనేసి. కానీ నీవేమో అదే చేస్తున్నావు. పగా, ప్రతీకారం అనే ద్వేషాన్ని పెంచుకొని నిద్ర కూడా సరిగ్గా పోవడం లేదు. నిన్ను అవమానపరిచినటువంటి వారిని, నిన్ను కించపరిచినటువంటి వారిని చూసి చిరునవ్వు నవ్వమ్మా అని చెప్పాను కదా, కానీ నీవు మాత్రం అదే తలుచుకుంటూ నిద్ర కూడా పోవడం లేదు. చూడు, నీవు ఎప్పుడైతే ఈ యొక్క ఆలోచనలన్నింటినీ కూడా పక్కన పెడతావో, ఎప్పుడైతే నీకు జరిగింది అవమానం అని చెప్పేసి నీకు తెలుసు, కానీ నాకు తెలుసు, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి నువ్వు ఏదైతే సాధించాలని చెప్పి నువ్వు ప్రయత్నాలు చేస్తూ ఉన్నావో ఆ యొక్క ప్రయత్నం వైపు నీవు దృష్టి పెట్టు. నీ యొక్క దృష్టిని భవిష్యత్తు వైపు మళ్లించు. రేపటి ప్రపంచం ఎలా ఉండాలో, దానికి నువ్వు ఏం చేయాలి అనే దాని గురించి ఆలోచించు. నీ యొక్క ఆశయాలు అన్నీ కూడా ఉన్నతంగా ఉంటాయి, నాకు తెలుసు. కొన్నిసార్లు నీవు చాలా రకాలుగా అంటే నలిగిపోయావు, ఒంటరిగా మిగిలిపోయావు. అయితే నువ్వు ఎంత సరదాగా ఉండేదానివో, ఎంత చక్కగా ఉండేదానివో నాకు తెలుసు. కానీ నీ యొక్క మనసులో ఏముందో తెలుసుకోవడం అనేది కూడా ఇంతవరకు చాలా కష్టంగా అనిపించడమేమో, కానీ నాకు
మాత్రం తెలివైనటువంటి పని నీ యొక్క మనసుకు ఒక సముద్రం లాంటిది. నీ యొక్క బాధను కూడా నీవు పైకి నవ్వుతూ దాచేటువంటి ఒక మంచి మనసు ఉన్నటువంటి దానివే. అసలు నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి వారే నీ యొక్క మనసును అంటే నీ గురించి తెలుసుకోగలుగుతారు. నీ యొక్క అర్హత కూడా కొంతమందికే దక్కుతుంది. ఒక్కొక్కసారి నీ యొక్క అభిప్రాయాలు అంటే తిరుగులేని విధంగా నీవు ఏదైనా కానీ నిర్ణయం తీసుకున్నా లేదంటే ఒక అభిప్రాయం ఏర్పరచుకున్నా చాలా మొండితనంగా వ్యవహరిస్తావు. నీ యొక్క ఆత్మవిశ్వాసానికి నీవు పెట్టింది పేరుగా నిలబడతావు. కొన్నిసార్లు ఇతరులకు విధంగా అన్యూహ్యంగా నీవు అనిపించవచ్చు. అందరూ కూడా వెళ్ళే దారిలో కాకుండా నీకంటూ ఒక కొత్త దారిని ఏర్పరచుకోవడానికి నీవు ఎప్పుడూ కూడా ఇష్టపడతావు. అసలు నీ యొక్క జీవనశైలి ఇష్టాన్ని అన్నీ కూడా భిన్నంగా ఉంటాయనుకో. నీ చుట్టూ ఒక రహస్యమైనటువంటి వాతావరణాన్ని నీవు సృష్టించుకుంటావు. కుటుంబంలో స్నేహాలు ఇలా చాలా అద్భుతమైనటువంటి మంచి ప్రపంచం నీది. నీ యొక్క వ్యక్తిగత జీవితంలోకి ఇతరులు ఎక్కువగా జోక్యం చేసుకుంటే నీవు అసలు సహించవు. నీ యొక్క స్వేచ్ఛకు భంగం కలిగితే ఊరుకో. నీలో చాలామందికి చెప్పలేనటువంటి అంటే నిన్ను చూసి ఆదర్శంగా నిన్ను అంటే నీ గురించి ఎవరైతే గొప్పగా చెప్పుకోవడానికి ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. కానీ నీవు ఎక్కువగా ఈ మధ్యకాలంలో నీ యొక్క ప్రవర్తన అనేది పూర్తిగా మారిపోయింది. నీకు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని ఆ యొక్క భగవంతుడు ఇచ్చినప్పుడు నీవు ఆ యొక్క నీ యొక్క వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి కదా. అలాగే నిన్ను నీవుగా అంటే జాగ్రత్తగా ఆలోచన విధానాన్ని కూడా మార్చుకోవాలి. నీ యొక్క జన్మకు ఒక గొప్ప లక్ష్యము అనేది ఉంటుంది. నీవు ఎంత గొప్పగా మానవతావాదివి అంటే ఎల్లప్పుడూ కూడా వ్యక్తిగత సుఖాలు కంటే నీకు కూడా నీ చుట్టూ ఉన్నటువంటి సమాజం గురించే నీ యొక్క ఆలోచనలు మంచి విధానానికి నీ యొక్క కుటుంబ బంధుమిత్రులు శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచిస్తావు. అసలు నీ యొక్క ఆలోచన విధానం అనేది ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. మరి అంతేకాకుండా పక్కవారి యొక్క కష్టాన్ని చూసి తట్టుకోలేవు. వారి యొక్క బాధను నీ యొక్క బాధగా భావించి చలించిపోతూ ఉంటావు. సున్నితమైనటువంటి కరుణమైనటువంటి మనసు నీది. అయితే ఈ యొక్క విధి విచిత్రం చూడు ఎలా ఉందో. నీ యొక్క జీవితం చిన్నతనం నుండే అంతా కూడా పూల పానుపులా లేదని చెప్పాను కదా. ఎన్నో ఊహించినటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొంటూ వస్తున్నావు. అలాగే నీ యొక్క వయసుకు మించినటువంటి బాధ్యతలను మోస్తున్నావు. నీ యొక్క భుజాలపై ఇప్పటికీ కూడా ఎన్నో బరువు బాధ్యతలు మోస్తూ ఉన్నావు. అయినప్పటికీ కూడా ఎన్నో తుఫాను లాంటి నిన్ను చుట్టుముట్టినా ఎక్కువగా కూడా నిన్ను అధైర్యపడలేదు. ఆత్మవిశ్వాసాన్ని అస్సలు కోల్పోలేదు. అది నీ యొక్క గొప్పతనం. ఈ రోజున ఈ యొక్క స్థాయిలో నిన్ను నిలబెట్టింది అంటే నీ యొక్క గొప్పతనమే. ఆప్తులుగా అంగీకరిస్తే ఎవరినైనా కానీ వారి కోసం నువ్వు ప్రాణమైనా ఇవ్వడానికి వెనకాడవు. అయితే నిన్ను కొంతమంది వ్యక్తులు గాయపరిచారు, మాటలతో గాయపరిచారు. అలాగే నిన్ను నమ్మించి మరి అంటే నీ దగ్గర ఉన్నటువంటి డబ్బునో లేదంటే నీ యొక్క మనస్తత్వాన్నో లేదంటే నీపై ఉన్నటువంటి వారిపై ఉన్నటువంటి నమ్మకాన్నో పూర్తిగా వారు పోగొట్టుకున్నారు. నిన్ను చాలా అంటే చాలా మోసపరిచారు. ఇది వారి యొక్క విషయం. నీవు ఎక్కువగా అస్సలు ఆలోచించవద్దు. ఇది అంతా కూడాను నీవు వారి యొక్క మనస్తత్వం పుట్టినటువంటి వారి నుండి మనస్తత్వం అనేది అలాగనే ఉంటుంది. నీవు ఎంత మంచి మనసు కలిగినటువంటి వారివో వారు దానికి భిన్నంగా వారి యొక్క అంటే చెడ్డ మనసుటువంటి వారు బయట పెట్టరు. కానీ నీకు తెలుసుకోవాలి కదా ఎవరు ఎటువంటి వారు, ఎవరు ఎటువంటి వ్యక్తులు. అయితే ఇప్పుడు నీవు జాగ్రత్తగా ఉండు. నీకు కలిగినటువంటి ఈ యొక్క అనుభవం అంతా కూడా నీకు పెద్ద గుణపాఠాన్ని నేర్పించాయి కదా. ఇకనైనా జాగ్రత్త పడు. ప్రతి ఒక్క అనుభవం నిన్ను రాటుదేలేలా చేస్తుంది. ఒక వజ్రంలా నిన్ను తీర్చిదిద్దుతుంది. నీ యొక్క జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటూ ఉన్నాయి. ఎన్నో రకాలుగా నీవు కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తివి. నీకు ఈ యొక్క పరిస్థితులు రావడానికి కారణం ఏమిటో కూడా నీకు తెలుసు కదా. నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులే నీకున్నటువంటి మంచితనాన్ని అలుసుగా తీసుకొని చాలామంది అంటే నీవు పుస్తకాల్లో నేర్చుకున్నటువంటి పాఠాలు కన్నా నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు నేర్పించినటువంటి గుణపాఠాలే నీకు అధికంగా తీసుకున్నావు. ఇక కొంతమందిని నీవు ఎంతగా నమ్మావు అంటే గత కొన్ని సంవత్సరాలుగా నీపై నీవు నమ్ముకున్నటువంటి కంటే ఇతరులపై ఎక్కువగా నమ్మకాన్ని పెట్టుకున్నావు. ముఖ్యంగా నిన్ను పరీక్షిస్తున్నటువంటి కాలం కూడా నిన్ను చూసి ఆశ్చర్యపోయే విధంగా అతి మంచితనంతో చాలా మందిని కూడా గుడ్డిగా నమ్మేశావు. రాబోయే రోజుల్లోనైనా జాగ్రత్తగా ఉండు. మరి నీ కోసం ఎదురు చూసేటువంటి వెలుగును చూపించుకోవడానికి నేను నీ ముందుకు రాబోతున్నాను. ఒక్కసారి నీ యొక్క గతాన్ని నీవు ఈరోజు గుర్తు చేసుకో. ఇక పూర్తిగా మార్చిపో. సుమారు కొన్ని సంవత్సరాల క్రితం నీ యొక్క జీవితంలోకి అడుగు పెట్టినటువంటి కష్టాలు సమస్యలు ఎంత భయంకరంగా ఉన్నాయో తలుచుకో. ఇప్పటి వరకు ఎంత హుందాగా స్వతంత్రంగా ఎవరి యొక్క సహాయం అనేది లేకుండానే 10 మందికి కూడా సహాయం చేసి
బ్రతికినటువంటి నీ యొక్క జీవితం ఒక్కసారిగా తలకిందులయ్యింది. ఎవరని నమ్మినా కూడా అందరూ కూడా మోసం చేస్తూ ఉన్నారు. అయితే కానీ ఈ యొక్క కష్టాలు కడలి అనేది రేపటి నుండి పూర్తిగా తొలగిపోబోతుంది. కాబట్టి నీవు కూడబెట్టుకున్నటువంటి ధనము, కీర్తి, గౌరవం నెమ్మదిగా కరిగిపోతాయి. అనవసరమైనటువంటి ఖర్చులతో ఊహించినటువంటి నష్టాలు, అనారోగ్య సమస్యలు అన్నీ కూడా చుట్టుముట్టాయి. రాత్రులు నిద్ర అంతా కూడా కరువు అయిపోతుంది కదా. భవిష్యత్తుకు అంధకారము అనేది కనిపిస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ఏం పాపం చేశాను, నాకే ఎందుకు ఈ శిక్ష అని నీవు ఎన్నోసార్లు ప్రశ్నించుకున్నటువంటి రోజే లేదు. నీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం నిన్ను వెంటాడే వస్తుంది. నీ నీడగా నీకు ఎన్నో శత్రువులుగా దూరింది. అయితే నీ యొక్క స్నేహాలు దూరమయ్యారు, బంధువులు దూరమయ్యారు, ముఖం చాటేస్తున్నారు, మానసికంగా ఆర్థికంగా బలహీనపడ్డావు. ఇది నీకు నేర్పించినటువంటి గుణపాఠకాలం. ఏది కూడా శాశ్వతం కాదు. బంధుత్వం శాశ్వతం కాదు. అసలు చెప్పాలి అంటే మనమే శాశ్వతం కాదు కదా బిడ్డ. డబ్బు అనేది శాశ్వతం కాదు. నీకు నీవే శాశ్వతం అనే సత్యాన్ని నీవు ఆ యొక్క భగవంతుడు రుచి చూపించాడు. ఇది కఠినమైనటువంటి సత్యం. నీవు నమ్మినా నమ్మకపోయినా ఇది నీ యొక్క జీవితంలోకి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని, అలాగే ఒక మంచి జీవితాన్ని ప్రవేశించబోతున్నాను. అయితే ఇకనైనా జాగ్రత్త పడు. నీకు నువ్వుగానే అంటే ఇన్ని విధాలుగా కూడా నీ యొక్క మనసు నీవే నమ్ము. నీ యొక్క సామర్థ్యంపై నీకే నమ్మకం లేకపోతే ఎలా చెప్పు? నీవు ఎంత మంచి చేసినా కూడా అందరికీ చెడుగానే అనిపిస్తుంది కదా. ఇకనైనా ఎందుకు ఏ విధంగా ఉండాలో అంటే ఏ సమయంలో జరిగేటువంటి అవమానాలు అన్నిటినీ కూడా గుర్తు తెచ్చుకోవద్దు. ఆలకించుకోవలసినటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా నీవు అస్సలు ఆలకించవద్దు. నీవు ఎప్పుడు కూడా తల ఎత్తును నిలబడి నలుగురిలో కూడా అందరికీ కూడా అంటే నీవు ఒక ఆదర్శప్రాయంగా చేసే విధంగా చేస్తాను. నీ యొక్క ఉనికినే ప్రదర్శించే విధంగా చేశాయి. కొన్ని సమస్యలు నీ యొక్క ఆత్మ గౌరవమే నీ యొక్క ప్రాణం పైన దెబ్బ కొట్టాయి. ఈ యొక్క క్రూరమైనటువంటి వ్యక్తి, అది కూడా నీవు నమ్మినటువంటి వ్యక్తి అనువునా కూడా నిన్ను అంధకారంలోకి తీసుకువచ్చాడు. ఈ రోజున ఆ యొక్క వ్యక్తిపై అయితే నీవు యొక్క నమ్మకాన్ని పెట్టుకున్నావో ఆ వ్యక్తే నీకు ద్రోహం చేశాడు. నీ యొక్క మనస్ఫూర్తిగా నమ్మినటువంటి వ్యక్తులే నిన్ను వెన్నుపోటు పొడిచారు. ఇది నీ ఎదుగుదలను ఓర్వలేనటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే నీ యొక్క పతనానికి ప్రణాళికలు వేసేటువంటి వ్యక్తులు కావచ్చు, నీ యొక్క బలహీనతను ఆశ్రయగా తీసుకున్నటువంటి వ్యక్తులు కావచ్చు. ఇలా వారి యొక్క విషయ వలయంలో నీవు అయితే అసలు చిక్కుకుపోయావు. ఇప్పటికైనా అర్థం చేసుకో. నీవు అడిగినటువంటి ప్రతి ఒక్క నాటకంలో నీవు ఓడిపోయే విధంగా చేసింది కదా కేవలం విధి మాత్రమే. ఈ యొక్క ఆప్తులే పరాయివారయ్యారు. ఇకనైనా కానీ నీ చుట్టూ ఉన్నటువంటి చేరే వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఎవరిని నమ్మాలో, ఎవరితో స్నేహం చేయాలో జాగ్రత్తగా ఉండు. ఇక నీకు జరిగినటువంటి మోసాల గురించి ఎంత చెప్పినా కానీ తక్కువే. ప్రతి రూపంలో నీవు మోసపోతూ వచ్చావు. అధికారంగా, మానసికంగా, ఇలా నమ్మకంగా విషయంలో మోసపడుతూ వచ్చావు. ప్రాణంగా పెట్టినటువంటి, ప్రేమించినటువంటి వ్యక్తులు కూడా నిన్ను అర్థం చేసుకోలేదు. నీవు అండగా నిలబడినటువంటి వారు నీకు అవసరమైనప్పుడు చేయి విడిచిపెట్టారు. డబ్బు రూపంలో, మాట రూపంలో, ఆస్తి రూపంలో ఎన్నో మోసాలు. ఈ యొక్క మోసాలను మిమ్మల్ని రాయిగా మార్చాయి కదా. నిజమైనటువంటి వ్యక్తులు ఎవరనేది కూడా నీకు చూపించాయి కదా. పైకి కనిపించే ముఖం వెనుక ఇంకో ముఖం అనేది ఉంటుంది. ఇప్పుడైనా అర్థం చేసుకో. రేపటి రోజున నీవు వినేటువంటి శుభవార్త ఎలా ఉంటుందో తెలుసా? నీ యొక్క జీవితంలో చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి శుభవార్త అది. నీ యొక్క ప్రతి కన్నీటి చుక్కకు, ప్రతి ఒక్క అవమానానికి నీ యొక్క వార్తే నీ యొక్క దిశను పూర్తిగా మార్చేస్తుంది. చూడు బిడ్డ, నేను నిన్ను అన్ని రకాలుగా కూడా సిద్ధం చేశాను. నీ యొక్క జీవితము అంతా కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఇక నీ యొక్క జీవితాన్ని ఉన్నతమైనటువంటి మార్గంలోకి ఒక మంచి మార్పు చేయడానికి, అనవసరమైనటువంటి కొత్త విషయాలను నీవు తెలుసుకోవడానికి ఈరోజు నీ యొక్క సందేశ రూపంలో నీ ముందుకు వచ్చాను. ఇది కూడా నీకు ఒక గొప్ప సంకేతంగా భావించు. నూతన వ్యక్తుల యొక్క జీవితాల నుండి తప్పకుండా అంటే ఒక మంచి మార్గాన్ని అయితే నీవు ఖచ్చితంగా చూపిస్తారు. పాత వ్యక్తులు అందరూ కూడా నిన్ను మోసం చేశారు కదా. ఇప్పుడు నీకు పరిచయమైనటువంటి ఒక కొత్త వ్యక్తులే నీకు నా యొక్క సంకల్పంతో నీకు ఒక మార్గం అనేది చూపిస్తారు. నీ యొక్క ఆలోచనలు, ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతికూల సంఘటనలు, చెడు వార్తలు, ఇటువంటివి అన్నీ కూడా బయటకు పంపిస్తారు. అయితే నీ యొక్క లక్ష్యం ఏమిటి అనేది నీకు గుర్తు చేస్తారు. నీ యొక్క మనసులో అనవసరమైనటువంటి ఆలోచనలకు రేపటి నుండి చోటు అనేది అస్సలు ఉండనివ్వకు. ప్రతికూలతను అంతటిని కూడా నీ యొక్క జీవితం నుండి స్వయంగా నీ యొక్క చేతులారా తరిమేస్తాను. అలాగే ఇక నుండి ఏది కూడా చెడు ఆలోచించవద్దు. నెగిటివ్ వార్తలను, అనవసరమైనటువంటి విషయాలను, ఇతరులను విమర్శించేటువంటి వీడియోలను, వీటి అన్నిటినీ కూడా అసలు పట్టించుకోవద్దు. వాటిని చూడడం పూర్తిగా మానివేసే. నీకు తెలియకుండానే నీ యొక్క సమయాన్ని అంతా కూడా వృధా చేసుకుంటూ వస్తున్నావు. ఇలా వృధా చేసుకుంటూ ఉంటే నీకు దూరంగా ఉంటుంది కదా.
నీకు సమయం అనేది ఎంత విలువైందో నీకు అర్థం చేసుకునే ప్రతి ఒక్క క్షణాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించు. నీ యొక్క జీవిత లక్ష్యంపై దృష్టి పెట్టు. దానికి బదులుగా నిన్ను నీవుగా ఎలా మార్చుకోవాలి, నీ యొక్క ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, నీ యొక్క ఆర్థిక పరిస్థితిని ఎలా చక్కబెట్టుకోవాలి, సానుకూలమైనటువంటి విషయాలను ఏ విధంగా స్వీకరించాలి, సానుకూలమైనటువంటి వ్యక్తుల మాటలను ఏ విధంగా వినాలి, మంచి పుస్తకాలు చదవడం మొదలుపెట్టు. నీలో ఒక కొత్త ఉత్తేజం, ఉత్సాహం కలుగుతాయి. నీ యొక్క ఆలోచన విధానంలో స్పష్టత అనేది, మార్పు అనేది వస్తుంది. ఇది చాలా అంటే చాలా గొప్ప అద్భుతంగా జరిపిస్తాను. నీ యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి సమయాన్ని రాబోతుంది అని ఈరోజు నీకు ఒక సూచన ద్వారా తెలియపరుస్తాను. నీ చుట్టూ ఉన్న ప్రపంచం మారకపోయినా దాన్ని చూసేటువంటి నీ యొక్క దృష్టికోణము అనేది మారుతుంది. నీ యొక్క మార్పే నీ యొక్క జీవితాన్ని అంతటికి కన్నా పెద్ద మార్పుగా, గుణపాఠంగా ప్రతి ఒక్క దాన్ని కూడా నీవు నూతనంగా ప్రారంభించబోతున్నావు. ఇక నీవు బలంగా నమ్మేటువంటి ఆ యొక్క దైవమే ఈ రోజున నీకు ఒక మంచి అవకాశాన్ని ఇవ్వబోతుంది అని నమ్ము. సానుకూలమైనటువంటి జీవితాన్ని పొందడానికి సిద్ధంగా ఉండు. సో విన్నారు కదండి, ఈరోజు ఆ తల్లి మనకు అందించినటువంటి ఈ యొక్క సందేశం. ఈ సందేశం మీకు అందరికీ కూడా బాగా నచ్చింది అని అనుకుంటున్నారు. తిరిగి మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.